మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఇసుకేస్తే రాలినంతగా భక్తజనం పోటెత్తుతోంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా భక్తులే. కొండ పైన కింద ఒకటే రద్దీ. రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉండడంతో టోకెన్ల కోసం పోటెత్తుతున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం నిన్నటి నుంచే క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు భక్తులు. అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో షెడ్యూల్ కంటే ముందే టోకెన్ల జారీ మొదలుపెట్టింది టీటీడీ. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ మధ్యాహ్నం నుంచి టికెట్లు జారీ చేయాల్సిండగా భక్తుల రద్దీతో గత అర్ధరాత్రి నుంచే టోకెన్లు ఇస్తోంది. ఒక్క తిరుపతిలోనే 90కి పైగా కౌంటర్ల ద్వారా టికెట్లు ఇష్యూ చేస్తోంది టీటీడీ. ఇప్పటికే 2,25,000 టికెట్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో జారీ చేసింది టీటీడీ. ప్రస్తుతం 4,24,000 టోకెన్లను ఆఫ్లైన్లో కౌంటర్ల ద్వారా ఇష్యూ చేస్తోంది. టోకెన్లు ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించడంతో టికెట్ల కోసం పోటీ పడుతున్నారు భక్తులు. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటలకు పైగా టైం పడుతోంది. నిన్న ఒక్కరోజే సుమారు 60,000 మంది దర్శించుకోగా ప్రస్తుతం అంతకు మించి భక్తులు దర్శనం వెయిట్ చేస్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండి కిక్కిరిసిపోయాయి.